రేవంత్ రెడ్డి చేసే పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు గత ముఖ్యమంత్రి చేసిన పాపాలు ఈయన అనుభవిస్తున్నారు. ఎందుకంటే అడ్డగోలుగా రైతు బంధులు గుట్టలు పుట్టలకు 100 కోట్లు 600 ఎకరాలు 500 ఎకరాలకు రైతు బంధులు ఇచ్చేసి ఖజానా అంతా కుల్లగొట్టేసాడు. ఇప్పుడు ఆయన ఏం చేద్దామన్నా కూడా ఖజానా ఖాళీ ఉన్నది. ఖజానా ఖాళీగా ఉందని తెలిసి కూడా ఫ్రీ బస్ పెట్టిండు కదా, మరి తెలియదు కదా, అప్పుడు తెలియదు కదా ఆయనకు ఖజానా ఖాళీ ఉందని. ఆయన ఎలక్షన్ లో హామీ ఇచ్చినప్పుడు తెలియదు కదా, ఇంత ఖజానా ఖాళీ ఉందని తెలియదు కదా. చూద్దాం, కొత్త సీఎం కదా. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మనం దినసరి సరుకులు ఏవైతే పప్పు ఫ్రీ బస్ అంటే చూడమ్మా, ఆడవాళ్ళకు ఉపయోగపడుతున్నది, మహిళలకు పర్లేదు, 1500 ఎంతో అంత వాళ్ళకి మిగులుతున్నది. కానీ ఆర్టీసీ గవర్నమెంట్ కూడా నష్టపోతుంది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళే గుర్తించి దీనివల్ల ఏంది 20 రూపాయలు ఉన్న టికెట్ ఆడవాళ్ళకి కాబట్టి 10 రూపాయలు తీసుకోవాలి. గవర్నమెంట్ నష్టపోదు. మరి ఇప్పుడైనా యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? యువతకు ఉద్యోగాలు అయితే మొన్న ఇచ్చిండు కదా, పర్లేదు, కొంచెం పర్లేదు. మరి ఇందిరమ్మ ఇళ్ళ సంగతి ఏమైతుంది అంటారు? ఇందిరమ్మ ఇల్లు అంటే ఇప్పుడు ఏం వాళ్ళు రాసుకోపోయారు కానీ ఇంకేం కాలేదమ్మా. ఫోటోలు కూడా దింపుకుంటున్నారు. మా దగ్గర అయితే ఏం రాలేదు, ఫోటోలు దింపలేదు, ఏం దింపలేదు. మా దగ్గరకు వాళ్ళు రాలేదు.